రాజధాని అమరావతిలో కీలక నియోజకవర్గం తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. లోకల్ సీనియర్ లీడర్లు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారంలో ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ టికెట్ ఆశించిన సీనియర్లు అంతిముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వారి క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయిందట. మరోవైపు అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంతో అక్కడ భూములిచ్చిన రైతులు అధికార పక్షంపై రగిలిపోతున్నారు. దాంతో అసలే నియోజకవర్గం మారి వచ్చిన మాజీ మంత్రి సుచరిత దిక్కులు చూడాల్సి వస్తుందంటున్నారు. అమరావతి రాజధానిలో కీలక నియోజకవర్గం తాడికొండ. రాష్ట్ర సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సెగ్మెంట్లోనే ఏర్పాటయ్యాయి. అయితే ఆ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ గెలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చామన్న తాడికొండ రైతులు ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవిని గెలిపించారు. తర్వాత పరిణామాలతో వైసీపీలో తనకు టికెట్ దక్కదని గ్రహించిన శ్రీదేవి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి ఝలక్కిచ్చి సస్పెండ్ అయ్యారు. టీడీపీ బాట పట్టిన ఆమెపై ఈ మధ్య అనర్హత వేటు పడి మాజీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లేని తాడికొండ నియోజకవర్గంలో ఇంతకాలం ఉండవల్లి శ్రీదేవి వెంట నడిచిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు. 3 రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని జగన్ సర్కార్ అటకెక్కించడంతో రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి సంబంధికులు టీడీపీ బాట పట్టారు. మిగిలిన వైసీపీ శ్రేణులు కొత్తగా వచ్చిన మేకతోటి సుచరిత వైపు చూస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడికొండను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. మరోసారి తాడికొండలో తన అభ్యర్థిని గెలిపించుకొని 3 రాజధానుల నిర్ణయానికి బలం చేకూర్చుకోవడంతో పాటు అమరావతి వాసులు కూడా దానికి అనుకూలంగా ఉన్నట్లు నిరూపించుకోవాలని చూస్తున్నారట. మరోవైపు టీడీపీ కూడా తాడికొండ నియోజకవర్గంలో గెలిచి అమరావతిని అభివృద్ధి బాట పట్టిస్తానంటోంది. గతంలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఆ సెగ్మెంట్లో ఓడిపోవడంతో ఈసారి పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. తాడికొండ సీటు అనేక మంది ఆశించినప్పటికీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పైనే నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చింది. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి ముందు నుంచి మద్దతిస్తున్న టీడీపీ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తాడికొండ వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వైసీపీ శ్రేణులు వర్గాలుగా విడిపోయాయి. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఆ పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. తాడికొండ వైసీపీ క్యాడర్ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, ఎంపీ నందిగామ సురేష్ వర్గాలుగా విడిపోయింది. ప్రస్తుతం శ్రీదేవి పోటీలో లేనప్పటికీ నందిగామ సురేష్ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్నారు. బాపట్ల ఎంపీ సీటు పరిధిలోనే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న నందిగామ సురేష్ తాడికొండపై మాత్రం దృష్టి పెట్టడం లేదట. మరోవైపు తాడికొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన్ని తప్పించిన జగన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు షిఫ్ట్ చేశారు. మాణిక్య వరప్రసాద్ తాడికొండలో సామాజిక సాధికార యాత్ర జరిగినప్పుడే వైసీపీపై అసంతృప్తితో కనిపించారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాలని అప్పట్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే తరువాత కూడా జగన్ను కలిసే అవకాశం దక్కకపోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు. అసలు వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. దాంతో ఆయన రేపు ఏపీలో మళ్లీ పవర్ చేంజ్ అయితే పార్టీ మారడానికి రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు పార్టీ మారే పరిస్థితులు లేకపోవడంతో డొక్కా సైలెంట్ గా తన పనులు తాను చేసుకుంటున్నారట. మొత్తానికి ప్రత్తిపాడులో 3 సార్లు గెలిచి ఈసారి తాడికొండకు వచ్చిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందట. ఎన్నికలకు ఇంకా టైం ఉండడంతో ఆ ఎక్స్ మినిస్టర్ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.